దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న అద్భుతమైన సందేశం, నేను వారిని విడువక కార్యములు చేసేదని. ఏమంటున్నాడు? విడువక కార్యములు చేసేదను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం, పూర్తి వచనము, వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపించేదను, వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగా చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఇది పూర్తి వచనం. అంటే నెంబర్ 1, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదారు. రెండవ స్టేట్మెంట్ ఏంటి? వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించేదారు. మూడవది ఏంటి? వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో ఎలా ఇవ్వబడింది ఒకసారి మనం చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా 42:16, ఐ విల్ లీడ్ బ్లైండ్ ఇజ్రాయెల్ డౌన్ ఇన్ ఏ న్యూ పాత్. అంటే ఇక్కడ స్పష్టంగా వారిని అన్న చోట ఇశ్రాయేలీయులను నేను నడిపిస్తాను. ఇది ఈరోజు మన టైటిల్. అంటే నేను నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గమున నేను నిన్ను నడిపించుదును. దేవుడు కాపరి అయి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక మనము నడవవలసిన మార్గము ఆయనకు అప్పగించాలి. అందుకనే వాక్యము యావత్తూ చెప్తుంది, నీవు నా మార్గములో నడిచిన ఎడల అది నీకు క్షేమము, నేను నిన్ను విడువక నీ ఎడల కృప చూపిస్తాను, కనుక విడువక నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఇంకా ఏం చెప్తున్నాడు? గైడింగ్ దెమ్ అలాంగ్ అన్ అన్ఫెమిలియర్ వే. అంటే ఇప్పుడు వారికి ఆలోచన చెప్తూ గైడ్ అంటే ఆల్రెడీ ఆ మార్గం ఆయనకి తెలుసు. ఇప్పుడు షార్ట్ కట్లో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొదటిసారి అడుగుతూ వెళ్తాం, ఖచ్చితంగా మనము వెళ్ళవలసిన చోటికి వెళ్తాం. రెండవసారి నేరుగా వెళ్ళాలి, ఇంకెవరిని అడగకూడదు, ఆల్రెడీ వెళ్ళావు. మూడవసారి ఇప్పుడు రెండో మార్గం వెళ్ళావు కూడా అలా వెళ్ళకూడదు, షార్ట్ కట్లో వెళ్ళాలి. ఎందుకు? నీకు మార్గము తెలిసింది కనుక ఖచ్చితంగా. అంటే ఒక సేవకుడు ఏమై ఉన్నాడు? మార్గదర్శి. ఆ సేవకుడికి దర్శనము ఇవ్వవలసిన వాడు దేవుడు. కనుక ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3 భాగాలు వారు చేశారు. వెళ్ళే ముందు ఐ విల్ బ్రైటన్ ద డార్క్నెస్ బిఫోర్ దెమ్. అంటే నేను ఆ యొక్క చీకటిలోంచే, మీకు తెలుసా, గడాంధకారంలోంచే వెలుగును తీశాడు కనుక ఆ చీకటిని వెలుగుగా మారుస్తాను. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఇంకా ఏమంటున్నాడు? అండ్ స్మూత్ అవుట్ ద రోడ్ అహెడ్ ఆఫ్ దెమ్. అంటే ఆ వంకరిగా ఉన్న త్రోవలు అన్నీ, అంటే ఆటంకములు, అభ్యంతరములు, వంకరనైనవి, కరుకైనవి, ఇవన్నీ కూడా దేవుడు సమంగా చేస్తానంటున్నాడు. ఉదాహరణకి యెషయా 45:2 దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలను సరాలము చేసేదను, ఇనుప గడియలు పగలగొట్టేదను, ఇత్తడి తలుపులు విరగగొట్టేదను అని చెప్తున్నాడు. మీకా 2:13 ఏం చెప్తున్నాడు? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కనుక దేవుడు నిన్ను నడిపించాలి, నడిపించేవాడు దేవుడు. అంటే దేవుని చిత్తం ఏంటంటే తెలియటం లేదు కాదు. అంటే నడిపించడం అంటే, ఉదాహరణకి మనం కువైట్లో ఉన్నాం, ఇటు పక్కన కైతాను, ఇటు పక్కన పర్వానియా. నువ్వు అక్కడ మధ్యలో నిలబడి ప్రభా కైతాను ఎక్కడుంది చూపించంటే కుదరదు. సైన్ బోర్డు ఉంది అక్కడ, ఇటు కైతాను, ఇటు పర్వానియా, అక్కడ ప్రార్థన చేయడం అది కాదు పద్ధతి. అయితే ప్రభువా నన్ను ఏ విధమైన మార్గములో వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే, అక్కడ నీకు సైన్ బోర్డు ఉండదు,
జిపిఎస్ ఉండదు, ఏమీ ఉండదు. అది జీవితంలో ఎరుగని త్రోవ, అంటే మరుక్షణము ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నడిపిస్తాడు నా దేవుడు. కాబట్టి ఆయనను నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఎన్నో వస్తాయి, అంటే కొండలు వస్తాయి, లోయలు వస్తాయి, బండలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? ఎస్, ఐ విల్ ఇండీడ్ డూ దీస్ థింగ్స్. ఇవన్నీ నేను చేస్తాను. ఐ విల్ నాట్ ఫర్సేక్ దెమ్. వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టను. అంటే ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేస్తానంటున్నాడు. హియర్ ఈజ్ మై సర్వెంట్, నా సేవకుడు అన్న మాట మొట్టమొదట మనం ఇప్పుడు చదువుదాము. మొదటి మనం చూసినప్పుడు 8 వచనాలు ఈ భాగం. అక్కడి నుంచి ఏ న్యూ సాంగ్ ఆఫ్ ప్రైజ్, అంటే స్తుతి గీతము పాడండి, నూతన గీతము. ఆ యొక్క వచనాలు 10 నుంచి 17. ఇక చివరిగా ఇజ్రాయిల్ డెఫ్ అండ్ బ్లైండ్, అంటే ఎవరు ఈ డెఫ్ బ్లైండ్ అంటే అంటే చూడలేని వారు, మాట్లాడలేని వారు ఎవరు అంటే చెవిటివారు, మోగువారని ఇశ్రాయేలీయులు అని చెప్పి చివరి వరకు ఈ వాక్య భాగము ఇక్కడ రాయబడుతుంది. ఇప్పుడు మనము మళ్ళా వాక్యంలోనికి వెళ్తే యెషయా గ్రంథము 42:16 ఏమని చెప్తుంది? వారెరుగని మార్గమున గుడ్డివారిని. ఈ గుడ్డివారు ఎవరు అని చెప్పబడుతుంది అని అంటే 18వ వచనం చూస్తే, చెవిటి వార్లారా వినుడి, గుడ్డి వార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించింది. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు అని చెప్పుతూ, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమముకి ఘనపరిచి గొప్ప చేసి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఎవరి కోసం ఇవన్నీ చెప్పబడుతున్నాయి అంటే 22వ వచనం మనం చూసుకొని, లోతైన వారు ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయి, తన సొంత జనము. రెండవది, ఎవరూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. 2. మూడవది, వారి బందీ గృహములలో దాచిపడి ఉన్నారు. 3. నాలుగవది, దోపుడు పాలయ్యారు, విడిపించువాడెవడనూ లేరు, అపహరించబడి తిరిగి రప్పించుమని చెప్పువాడు ఎవరూ లేరు. ఇది వాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే మన సంఘ దర్శనం మీకు అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 49:8 యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకే. ఇదే వాక్యము ఇప్పుడు యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో మనము ఇక్కడ చూచినప్పుడు సేవకుడి గురించి ఎంత చక్కటి లేఖనాలు రాయబడుతుంది అంటే, మొదటి వచనం ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అని చెప్పుతూ, అక్కడ సేవకుడి యొక్క కర్తవ్యం ఏంటి అని చెప్పితే 6వ వచనంలో గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకు. కాబట్టి సేవకుడి యొక్క కర్తవ్యము, నేనే యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నే చేయబట్టుకున్నాను, నిన్ను కాపాడి. అంటే అక్కడ యెషయా 49:8లో ఉన్న సేవకుడి జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ యెషయా 42లో కూడా సేమ్ టు సేమ్. అంటే దేవుడు సేవకి ఎందుకు పిలుస్తాడు? ఇవన్నీ ఒకే భాగాలు. అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చినాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి అని
యాకోబు కోసము, ఇశ్రాయేలు కోసము చెప్పుతూ ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. ఎవరిని? గ్రుడ్డి వారిని, కుంటి వారిని, గర్భిణులను, ప్రసవించు స్త్రీలను, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చుచున్నారు. కాబట్టి ఎలా నడిపిస్తానంటున్నాడు? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని అంటే ప్రార్థనలో నీవు కనిపెట్టి దేవునితో నడవాలి. ప్రభా చెప్పే ప్రభా, ఇప్పుడు వరకు వేసుకున్నాయి చాలదా ప్రభా, మళ్ళా తప్పైపోతే వెనక్కి తిరగలేను ప్రభా, కొంచెం ఓపిక పట్టు ప్రభా, నడిపించే ప్రభా, నువ్వు నడిపించే నాయకుడు కదయ్యా. కాబట్టి వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించాను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ఈ విధముగా దేవుడు మరి చెప్పడానికి మనము ఎలా నడిపిస్తానన్నాడు? గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. కాబట్టి ఇదే వాక్యాలు మన యెషయా 49లో ఎంతగా దేవుని యొక్క వాక్యము నీకు నాకు చెప్తుందంటే, ఇక్కడ యెషయా 49:8 చదివాం కిందాక 9 నుంచి. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద మేపు కలుగును. 10వ వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినా, దప్పి అయినా, ఎండమావులైనా, ఎండైనా వారికి తెగులదు అని చెబుతూ, నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడను. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని నడిపించాలి అని ఆశపడుతున్నాడు. ఇన్ని వాక్యాలు ఇక్కడ చూసాం. మరి నిజంగా మన జీవితంలో కష్టాలు 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 అంటున్న నీవు నేను మరి ఒక్కసారి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏమిటి అని మనం చూస్తే, కీర్తన 119:105 ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. గళాంధకారములోంచి చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు. కాబట్టి మన మార్గము ఎలా మారుస్తానన్నాడు? ఎప్పుడన్నా ఇలాంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు టకటకటకమని కంఠస్థం అనమాట. మీరు పెట్టేయండి. ఆమోసు 4:13, ఆమోసు 5:8, ఆమోసు 9:6 ఏం చెప్తుంది? పర్వతములను నిరూపించువాడు, గాలిని పుట్టించువాడు ఆయన, ఉదయమున చీకటి కమ్మచేవాడు, మనుష్యుల యోచనలు తెలియచేవాడు ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. మరి 5:8 ఏం చెప్తుంది? ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగాను, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్రమును పిలిచి వాటిని భూమి మీద పొల్లిపారచేవాడు, ఆయన పేరు యెహోవా. ఇక 9:6 కూడా మనం చూసుకుంటే, ఆమోసు గ్రంథంలో ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకునేవాడు, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడు ఆయనే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము వాక్యపు లోతులోనికి వెళ్తే, యాకోబు ఆ యొక్క తల్లి యొద్ద నుండి వెళ్తున్నట్లు మనం చూడగలుగుతాము. ఆదికాండం 28:12 నుంచి ఒక రాయిని తలగడగా చేసుకుని, అప్పుడు ఒక కళ దర్శనము చూచి, అక్కడ దేవుడు 15వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉంది. ఎలా నడిపిస్తాడు? మొట్టమొదటి తోడుగా ఉండాలి కదా. అంటే నీ జీవితంలో తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ బదులుగా కాదు. అంటే బదులుగా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రికెట్లో కాలు నొప్పి వచ్చింది అనుకోండి, బైరన్ ఉంటాడు. కానీ జీవితంలో నీ కాలు బెనికింది అనుకోండి, నీ కాలుతో నువ్వే నడవాలి, కానీ బైరన్ నడవలేడు కదా. కనుక అంటే ఇదిగో నేను నీకు తోడై ఉండి, నెంబర్ 1.
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. అంటే రెండవది కాపుదల. మూడవది ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించగలరు. అంటే నీకు తోడుగా ఉండడం అంటే నిన్ను కాపాడు. దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం. దేవుడు నిన్ను విడిచిపెట్టడమే శాపం. పాపము దేవుణ్ణి దూరం చేస్తుంది, సమాధానం దేవునికి దగ్గర చేస్తుంది. అది కృప. కాబట్టి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇదే మాట ఇక్కడ చూస్తున్నాం. అదే విధముగా మోషేతో ఏమంటున్నాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నెంబర్ 1, నేను నిన్ను పంపితిననుటకు ఇది సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని అంటే ఏ సీనాయి కొండ నుంచి వెళ్ళాడో తిరిగి అక్కడికి నువ్వు తీసుకుని వస్తావు. యాకోబుతో కూడా చెప్తున్న మాటలు ఆ విధంగానే చూడాలి. ఇవన్నీ అంటే ఏంటి అని అంటే అపొస్తలుల కార్యములు 26:18. ఈ నడిపించవలసిన మార్గము ఏంటంట? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా ఇక్కడ అర్థమవుతుందా, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వాళ్ళలో స్వాస్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. అంటే గుడ్డి వారి కన్నులు తెరుచుటకు. కాబట్టి ప్రభునందు ప్రియరా, ఇక మనం ముగించుకుంటే యెషయా గ్రంథము 41:8 ఏమంటున్నాడు? సేవకుడి గురించి కదా. వీళ్ళందరూ నడిపించే వాళ్ళు ఆయన జనాంగము, ఆయన పరిశుద్ధమైన జనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాలని, నీకు ప్రయోజనము కలగాలని ఇష్టపడుతూ ఉంటాడు. మన బాధలు మనమే మోసేస్తాం, మన బిడల్ని మనమే మోసేస్తాం. మన బిడల్ని ఎప్పుడైతే దేవుని చేతికిస్తామో ఆయన ప్రయోజకులను చేసి తిరిగి తీసుకొస్తాడు. యోసేపుని అన్నదమ్ములు వదిలేశారు, కానీ దేవుడు పట్టుకున్నాడు, తిరిగి ప్రయోజనకరుడిగా తీసుకొచ్చాడు. ఇప్పుడు మనము ఒకసారి యెషయా గ్రంథము 41:8 చూస్తే, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, చూసా, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడు. ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లి పిల్ల, కోతి పిల్ల మీకు తెలుసు. పిల్లి పిల్ల, నేను ఎన్నోసార్లు పిల్లిని చూశాను. అది ఇలా పట్టుకుని పైకి ఎగురుతుంది, తీసుకెళ్తుంది. కానీ కోతి అంటే పిల్లి తల్లి పట్టుకుంటుంది, కోతి పిల్ల తల్లి కోతిని పట్టుకోవాలి. అంతే తేడా. కాబట్టి నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో అంటే విడిచిపెట్టను, నేను నిన్ను ఏర్పరచుకునేవాడు. నాకున్నాడని నీతోగా. ఎంత కఠినమైన మార్గం గుండా వెళ్ళాలంటే నిజంగా దేవుడు మర్చిపోయాడేమో అనిపించింది. నేను నీకు తోడయ్యాను, భయపడకు. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేను. నీతి అన్న నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంది. కాబట్టి ఈ కంకర మార్గం, వంకర మార్గం అయ్యే ఇదిగో, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమంతులు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని వెతుకుదువు కానీ వారిని కనబడు. నీతో యుద్ధము చేవారు మాయమైపోతారు. నీ దేవుడైన యెహోవా మన చెప్పినాడు, నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని కుడి చేతిని పట్టుకున్నాను. ఇంతకీ వీళ్ళెవరు? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉండగా మనము ముగించుకుంటే యెషయా గ్రంథము 54:8, నేను నా జీవితంలో ధైర్యంతో సాక్ష్యం చెప్పగలను, నేను ఈ మార్గం గుండా నడిచాను. ఇక్కడ మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడను. నిత్యమైన కృపతో చూస్తాను, ఇక విడబడు, నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు. ఇది వాక్యము. కనుక ప్రభునందు ప్రియులారా, ఎందరెందరో వస్తారని, ఎవరో తోడుంటారని
చేపట్టుకుంటాను. ఇంకా మనుషులు నమ్మి మోసపోతావా? ఒక్కసారి దేవుని నడిపింపులోకి వస్తావా? దేవుడున్నాడు, నన్ను నడిపించాడు, నేను రోల్ మోడల్. ఎలాంటి కఠినమైన మార్గం. నిజంగా నన్ను పిలిచావా? ఏంటయ్యా? ఆయనకే చెప్పుకున్నాను, ఆయనతోనే పంచుకున్నాను. అసలు మెసేజ్లే ఆపేద్దాం అనుకుంటే వాట్సాప్లో అప్డేట్ అయ్యాను, ఈలోపు యూట్యూబ్లో అప్డేట్ అయ్యాను. ఎంతమంది చూశారన్నది కాదు, చూసిన ఒక్కరైనా దేవుని ప్రేమను గ్రహించగలుగుతారా? ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. ఎత్తబడిన వాక్యాలు అనేక మందికి ఆశీర్వాదంగా నీ యొక్క కృప మా జీవితంలో విస్తరించినట్టుగా చేయడం, ఒక్కొక్కరిని పేరు 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 చెప్పిన వారి కుటుంబాలను అప్పగిస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని దేవుడు దీవించుగాక.